వెల్కమ్ టు ప్రశ్న. ప్రకాష్ రాజు గారి ఇష్యూ మీదనే గత 2 రోజులుగా అన్ని ఛానళ్ళ వారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనం కొద్దిగా ఎక్కువగా వాడు వీడు అని ట్రేగిన వాళ్ళకి కొద్దిగా గట్టిగానే బుద్ధి చెప్పాం. అందులో మన బ్రోకర్ శివగాడు, బొచ్చుగడ్డ శివగాడు ఉన్నాడు. వాడి గురించి మనం కాసేపు పక్కన పెడదాం. వాడు రిజిగ్నేషన్ చెయ్యాలా వద్దా వాడికి వదిలేద్దాం. ఏదో వాడు బతకనేయండి వాడిని, ఓకే, వదిలేద్దాం. ఇక ఇదే కాన్సెప్ట్ మీద అంటే అసలు ఆయన ఏమి మాట్లాడాడు అనేది తెలియకుండా వీళ్ళు క్రియేట్ చేసిన ప్రోపగండాలో భాగంగా ఏం మాట్లాడాడో కూడా తెలియకుండా ఆఖరికి చదువులేని సాంబశివరావు గారు కూడా మాట్లాడేస్తున్నారు. చదువులేని సాంబశివరావు గారు అంటే ఎందుకు చదువులేదు అంటున్నానంటే జర్నలిజంలో అయితే ఆయనకి ఏమీ తెలియదు అనేది మీకు నేను కొత్తగా చెప్పక్కర్లా, ఓకే. సో ఈరోజు మన కెప్టెన్ సాంబన్న గురించి మనం మాట్లాడదాం. ఏం మాట్లాడదాం? ఆయన వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ అని ఒకటి పెడతారు, తెలిసిందేగా మీకు. దానికి సంబంధించి ఎందుకు నేను మరి ఎస్పెషల్లీ TV5 గురించే మాట్లాడతానంటే ఐ విల్ షో యూ. వీళ్ళు అందరికంటే బేకార్ న్యూస్ ఛానళ్ళలో నెంబర్ 1 బేకార్ న్యూస్ ఛానల్ TV5. ఏంటి ఎక్కడైనా ఒకటి తేడా కొట్టాడు ఛానల్ తేడా ఛానల్. ఆ తేడా ఛానల్లో ఆ హైయెస్ట్ ర్యాంకింగ్ ఆఫీసర్గా సాంబశివరావు గారు ఉంటారు, ఓకే. ఆయన ఏదో మాట్లాడుతున్నారు సాంబశివరావు గారు TV5 టాప్ స్టోరీలో. ఆయన కూడా అంటే అందరూ శుద్ధు మోసలు శుద్ధులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు మనం చూద్దాం, ఓకే. ఆయన చూడండి, హిందువులకే ఎందుకు ఇలా అని గ్యాప్ లేకుండా 10 నిమిషాలు గడగడలాడించిన సాంబశివరావు అంట. సాంబశివరావు గారు మిమ్మల్ని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు. సాంబశివరావు గారు మిమ్మల్ని ఎవరో సమ్వన్ ఈజ్ మిస్లీడింగ్ యూ. సాంబశివరావు గారు మీరు మాట్లాడితే ఎదుటోళ్ళు గడగడలాడిపోతారు అని ఐదర్ మిమ్మల్ని ఎవరన్నా మిస్లీడ్ అన్నా చేస్తున్నారు, లేదంటే మీకు మీరే ఒక పారానోయా కండిషన్లో ఉన్నట్టున్నారు. అంటే అదొక సైకలాజికల్ డిజార్డర్. అలాంటి ఒక కండిషన్లో మీరు ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా ఫన్నీగా ఉంటుంది సాంబశివరావు గారు. మీరు మాట్లాడితే చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ అంటే మీరు పెట్టే వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ అనే దగ్గర నుంచి మీరు ఇచ్చే వార్నింగ్ కానీ అవన్నీ కూడా అంటే చూడటానికి వినటానికి భలే హాస్యాస్పదంగా ఉంటాయి. మిమ్మల్ని ఐదర్ ఎవరన్నా మిస్లీడ్ అన్నా చేయాలి, లేదా మీకు మీరే ఒక పెద్ద పోటుగాడు అని ఫీల్ అన్నా అవుతూ ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సాంబశివరావు గారికి ఇది తమ్నేలు. హిందువులకే ఎందుకులని గ్యాప్ లేకుండా 10 నిమిషాలు గడగడలాడించిన సాంబశివరావు అని ఉంది. చూద్దాం ఏం మాట్లాడారు ఆయన, ఓకే. నాకు ఎప్పుడూ ఒక డౌటు, ఈయన అంటే TV5 వెల్కమ్ టు అని చెప్పి మొదలు పెడతారు కదా, అప్పటి నుంచి అదేదో చెప్తారు ఆయన యొక్క బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ మరి ఏనే తెచ్చుకున్నారా లేకపోతే సొంత బ్రాండ్లో ఏమో తెలియదు, కానీ మరి ఈయన షోకి కూడా బ్రాండ్లోనే మామూలు మ్యాటర్ కాదు, ఓకే. సాంబశివరావు గారు, కెప్టెన్ సాంబార్ రిపోర్టింగ్ సార్. టాప్ స్టోరీకి స్వాగతం. ఈ రోజున దేశంలో సంచలనంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సంతరించుకున్నాయి, ఓకే. అసలు ప్రకాష్ రాజ్ ఏమాత్రం డిసిప్లిన్ లేని వ్యక్తి. నేను చెప్పానా, ఈయన బేసిక్గా ఈయనకు జర్నలిజం తెలీదు. పాపం ఎలాగో రికమెండేషన్ కోటాలో వచ్చి కూర్చున్నాడు సాంబశివరావు గారు. ఆయన పాపం ఆయన మాట్లాడే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక 10 నుంచి 50 తప్పులు మనం వెతుక్కోవచ్చు చక్కగా. అది గ్రామర్ ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఓకే. ఇట్స్ ఆనరబుల్ రిక్వెస్ట్ అంటారు, హంబుల్ రిక్వెస్ట్ని. ప్రకాష్ రాజ్ డిసిప్లిన్ వ్యక్తి కాదు, డిసిప్లిన్ లేని వ్యక్తి. చూడండి, నేనేనంటే మళ్ళీ మీరు స్వాగతం. ఈ రోజున దేశంలో సంచలనంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సంతరించుకున్నాయి. అవును, అసలు ప్రకాష్ రాజ్
ఏ మాత్రం డిసిప్లిన్ లేని వ్యక్తి అవును. సినిమాల్లో కానీ బయట కానీ చూసినట్టయితే సరే విలన్స్ వరకు ఇబ్బందే లేదు. ఆ విలన్ వేషాలు ఎవరు సినిమా నిర్మాత గాని దర్శకుడు గాని రచయిత గాని ఎలా రాయమంటే అలా రాస్తారు. విలన్ పాత్రలు సినిమాల వరకే పరిమితం ఉంటే ఎవరికి ఇబ్బంది కూడా లేదు. కానీ నిజ జీవితంలో నేను విలన్ పాత్రలకే పరిమితం సినిమాల్లో కాదు, నేను బయట కూడా అలాగే ఉంటాను, ఇతర మతాలను దూషిస్తాను, హిందూ మతాన్ని ద్వేషిస్తాను, హిందూ మతాన్ని కించపరుస్తాను, హిందువులంతా దేవుడిగా పూజించే శ్రీరామచంద్రుల వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను గేలి చేస్తాను అని ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు అంటే ఇది హిందువుల చేతగాని తరమే. సరే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పటం వల్ల అది నిజం అని కొంతమంది, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉండే మన భారతదేశంలో డేటా చెప్తుంది. మన భారతదేశంలో ఎక్కువగా సంతకాలు పెట్టే ఒక 60 నుంచి 70% మందికి సంతకాలు పెడతాం కూడా చేత కాదు అని చెప్పని, అలాంటి మన భారతదేశంలో ఒక ప్రోపగండాని, ఒక అబద్ధాన్ని 10 సార్లు ఇదే చెప్పి 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 అది నిజంగా చూసారా గేలి చేసి, విద్వేషం అంట మా ప్రకాష్ రాజ్ గారికి గేలి చేస్తున్నాడంట. చూడండి ఎంత అసలుకి ఇది ఒక ఆర్ట్ అండి. వ్యూవర్స్కి కూడా ఇది ఒక ఆర్ట్. ఏంటి ఇట్లా ఒక వ్యక్తి మీద కాదు, అంటే ఒక విషయాన్ని, ఒక అబద్ధాన్ని తడబడకుండా ఇది నిజం అని చెప్పటం కూడా ఒక ఆర్ట్. మేబీ ఆ ఆర్టిస్టులందరూ కూడా తప్పే ఉంది, అది ఆర్ట్ అంటాడు కదా బ్రహ్మానందం గారు. అట్లా ఆర్టిస్టులందరూ ఒక ఛానల్లో 2-3 ఛానల్లో కూర్చున్నట్టున్నారు. ఒక ఆర్టిస్టు, ఈయన టాప్ మోస్ట్ ఒక రిఫైన్డ్ ఆర్టిస్టు. చూడండి ఎట్లా చెప్తాడు అబద్ధం. ప్రతి దానికి కేసులు పెట్టడం, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పటం కొంతవరకు సబబు కాదేమో నేను అభిప్రాయపడుతున్నాను. మరి ఎందుకంటే ఇవాళ భాను ప్రకాష్ రెడ్డి గారు టీటీడీ మెంబరే కాకుండా ఆయన ప్రముఖ ధార్మిక సంస్థకి ఎన్నో సంవత్సరాల నుంచి మెంబర్ గా ఉండటమే మనం చూసాం. కేసు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, లేదా శిక్షలు పడతాయి, పెనాల్టీ పడుతుంది, అది డిఫరెంట్ ఇష్యూ. ఎన్నాళ్ళు భరిద్దాం ఇట్లా మనం? ఎన్నాళ్ళు? ఎవడో ఒకడు ప్రతి 2 నెలలకు ఒకసారి మాట్లాడతాడు, చర్యలు తీసుకోమని మనం చెప్తాము, అది కోర్టులో పడి ఉంటుంది. ఈ లోపల కమ్యూనిస్టులు గాని మిగతా వాళ్ళు గాని కొన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ, హిందువుల్ని తిడితే చాలు చాలా ఆనందపడుతుంటారు, హ్యాపీగా వీడియోలు పెడుతుంటారు. ఎవరా కొన్ని సంస్థలు చెప్పాలి సాంబశివరావు గారు, ఆ కొన్ని సంస్థలు ఎవరో చెప్పాలా? హిందువుల్ని తిడితే ఎవరు ఆనందపడతారో మీరు చెప్పాలా? చెప్తే వాళ్ళు సమాధానం చెప్తారు. మన సంస్థలో ఒకడున్నాడు, వాడు మా పేరు ఎత్తితే మేము సమాధానం చెప్పాం. ఒక రోజంతా వీడియోనే లేదు, అట్ట సమాధానాలు చెప్తారు. ఎవరు? హిందువులు తిడితే. వేగ్ కామెంట్స్ చేయకూడదు జర్నలిస్ట్ గారు, నిఖార్సైన కెప్టెన్ సాంబా గారు, నిఖార్సైన జర్నలిస్ట్ గారు సాంబా గారు, మీరు వేగ్ కామెంట్స్ చేయకూడదు. టాప్ స్టోరీలో వేగ్ కామెంట్స్ చేయకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారే, ఇక ఆయన పేరు తలముందే నాకు రోజు గడవదు. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడితే మేము ఊరుకుంటాం. ఎవరు మాట్లాడతారు చెప్పండి. అరే మమ్మల్ని అలా అన్నారు, మిమ్మల్ని ఎవరన్నారు, ఎప్పుడు అన్నారు, ఎందుకన్నారు, ఏముండదు. మీరు అట్లా వేగ్ కామెంట్ కొంతమంది ఉన్నారు. ఎవరా కొంతమంది? చెప్పాలా? చెప్తే ఆ కొంతమంది సమాధానం మళ్ళీ బిఫిటింగ్ ఇస్తారు రిప్లై. ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆర్టికల్ 25 ప్రకారం ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడే మూర్ఖులంతా కూడా ప్రకాష్ ఓకే చెప్పు. ఒక్కసారి ఇదే ప్రకాష్ రాజ్ని మరి వాళ్ళ శ్రీరామచంద్రుడి గురించి, లేదంటే లక్ష్మణ దేవుడి గురించి, దొంగలు ఏదో పళ్ళు దొంగతనం చేశారు, జిఎస్టీ పెనాల్టీ, ఇలాంటి పిచ్చి కూతలు కారు కూతలు కూసాడు కదా. ఈ సాంబిగాడు కనీసం ఆ వీడియో కూడా చూసుండడు. 99% నేను చెప్తున్నా ఆ వీడియో కంప్లీట్గా చూసుండడు. చూసున్నా సరే అర్థమై ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏదో పళ్ళు దొంగతనం చేశాడు, ఏదో జిఎస్టీ తెలవదు, పళ్ళు దొంగతనం చేశాడు అని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అన్నాడా? సాంబశివరావు ఇట్స్ అన్ ఓపెన్ పళ్ళు దొంగతనం చేశాడని ప్రకాష్ రాజ్ అంటే నిరూపించు. నువ్వు పళ్ళు దొంగతనం చేశాడు అని శ్రీరాముడు అని చెప్పని, రాముడు పళ్ళు దొంగతనం చేసి ప్రకాష్ రాజ్ అన్నాడా? అనలా.
ఆ వీడియో మొత్తం చూసావా నువ్వు? 99% నువ్వు చూసే ఉండవు. ఎందుకంటే నువ్వు మామూలుగా వీడియో చూస్తేనే నీకు అర్థం కాదు, తెలుగులో చెప్తేనే నీకు అర్థం కాదు. ఆయన మాట్లాడింది ఇంగ్లీష్లో, అందుకే మీ ఎవడికి అర్థం కావట్లా. అబద్ధం చెప్పి దాన్ని సమర్థించే మూర్ఖులు అంటున్నావంటే అసలు ముందు వీడియోలో ఏం మాట్లాడాడో అర్థం కాని చదువు సంధ్య లేని మూర్ఖ పెదవుల గురించి ఇంకేం మాట్లాడాలి సాంబశివరావు గారు? మరి ప్రజలు చెప్పండి. ఇదే ఇస్లాం మొత్తం మీద కొయ్యమనండి చూద్దాం. అల్లా గారిని కానీ మొహమ్మద్ ప్రవక్త గారిని కానీ కామెంట్ చేయమనండి. అంటే వీళ్ళ బుద్ధి ఎంత దిగజారిపోయిన బుద్ధి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశ్రాజ్ అనే వ్యక్తి రాముడిని కించపరచలా, ప్రోపగండా మొదలుపెట్టారు. సరే, ఆయన ఒక స్కిట్కి సంబంధించి మాట్లాడదని మనం చాలా మల్టిపుల్ వీడియోస్లో చెప్పాము, మీ అందరికీ తెలిసిందే. ఆయన కించపరచన్నది కించపరిచాడు అని చెప్పని, ఆ తర్వాత మీకు దమ్ముంటే మీరు ముస్లిమ్స్ని అనండి, అల్లా గారిని మొహమ్మద్ ప్రవక్త గారిని వాళ్ళని అనండి అని చెప్పని అంటాం. ఇంతకు మించిన దిగజారిన మనస్తత్వం ఇంకేమన్నా ఉంటుందా సాంబశివరావు? పెద్దోళ్ళు సార్, మీరు చాలా పెద్దోళ్ళు. మీరు టాప్ స్టారీ లాంటి ఒక మంచి ప్రోగ్రాం నడుపుతున్న పెద్ద మనుషులు మీరు మా దేవుడిని తిట్టాడు, మేము మీ దేవుడిని తిట్టండి దమ్ముంటే. ఇదేంటి, ఇదెక్కడిది దిక్కుమాలిన తనం, లేఖితనం. సరే సాంబశివరావు గారు, మీకు హిందూ దేవీ దేవతల్ని ప్రకాష్ రాజు ఒక మాట అన్నాడని మీకు కోపం వచ్చింది కదా? మీది జర్నలిస్ట్ ఛానల్ కదా, TV5 అనేది ఒక జర్నలిజంకి సంబంధించిన ఛానల్ కదా. మీరు అన్న మాటే ఈ రాధా మనోహర్ దాస్ గారు, ఈ లేబర్ నాయకుడుకులు వదిలేద్దాం, మనం క్షమించాలి, ఈ లోఫర్ నాయకుడు గురించి వదిలేద్దాం. అడుగు తినే అదవా ఆడి గురించి వదిలేద్దాం. మీ బీఆర్ నాయుడుతో అడుగు తినే ఎందుకు కలిసాడు, మీ బీఆర్ నాయుడు ఆడి పక్కన ఎందుకు కూర్చోడు, అబ్బో ఈ చరిత్ర మనం మాట్లాడొద్దు. ఇప్పుడు ఏమన్నారు మీరు సాంబశివరావు గారు, కెప్టెన్ గారు, మీరు ఏమన్నారు? అనండి మీకు దమ్ముంటే అన్నారు కదా. కంటిన్యూవేషన్ నేను ఏమంటాడో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. వాళ్ళ గురించి కానీ, వాళ్ళ వ్యక్తిగతంగా గురించి కానీ, వ్యంగ్యంగా గురించి కానీ, ఇంకొకటి కానీ ఒక్కసారి ప్రకాష్ రాజ్ మాట్లాడమని చూద్దాం. రేపు ఈ పాటికి ఉండడు. హిందువులు ఐక్యత చాలా ఇంపార్టెంట్. అందరూ రేపు ఈ పాటికి ఉండడు అంటే ముస్లిమ్స్ మీద విషం అంటే ముస్లిమ్స్ అందరూ ఒక తీవ్రమైన భావజాలంతో ఉన్నవాళ్ళుగా, వాళ్ళు అల్లాహ్ అనగానే చంపేస్తారు అన్నట్టు ఉండడం అంటే ఏంటి దాని అర్థం? చంపేస్తారు అని కదా. రైట్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మొహమ్మద్ ప్రవక్త గురించి చాలా నీచంగా మాట్లాడాడు. చాలా నీచంగా, వ్యంగ్యం కాదు, గేలి కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నీచంగా మాట్లాడాడు. రాజాసింగ్ బాగానే బతుకుతున్నాడుగా. ఏంటి చిల్లర మాటలు సాంబశివరావు గారు? మీరు ఈ చిల్లర మాటలు మీ సంస్థ నుంచి ఇక మేము ఆగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చేసిన పాపమా? మీ TV5 సంస్థ అనేది పుట్టటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాపమా, శాపమా? ఏంటిది అంటే ముస్లింల్ని మొహమ్మద్ ప్రవక్తనే అన్నా అల్లానే అనగానే ముస్లింలు తన్నేస్తారు, చంపేస్తారని చెప్పని రాంగ్ ప్రాపగండా. రాధా మనోహర్ దాస్ గారు రోడ్ల మీద చక్కగా తిరుగుతున్నాడు. మీ బీఆర్ నాయుడు ఆతిథ్యం ఇచ్చాడు వాడికి. అట్లాంటి లోఫర్ నా కొడుక్కి మీ బీఆర్ నాయుడు ఆతిథ్యం ఇచ్చాడు. వాడు బాగానే తిరుగుతున్నాడే. ఆడు మొహమ్మద్ ప్రవక్తలు అంటాడు, అల్లాని అంటాడు, జేఎస్ కృష్ణ అందరిని అంటాడు. మరి ఎక్కడా కూడా వాడిని చంపలేదే. ఇక ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారినే అలా అన్నందుకు చంపితే మేమే దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతాం. ఎందుకంటే వాడు మాకు శత్రువు కాదు. వాడు మతాల మధ్యలో చిచ్చు పెడుతూ వేరే మతస్థులు పూజించుకుంటున్న వ్యక్తుల్ని బూతులు తిడతా ఉంటాడు. కాబట్టి వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పని మేము మాట్లాడతాం. అదే ఒకవేళ ముస్లింలో క్రిస్టియన్లో వాడిని చంపితే మేమే వాడి తరపు నుంచి మాట్లాడతాం. అది ఈ దేశ రాజ్యాంగానికి, ఈ దేశ ప్రజలకి, మానవ హక్కులకి
మేము ఇచ్చే విలువ. నువ్వేంటిది వాళ్ళు చంపేస్తారంటున్నావు, రాజాసింగ్ బాగానే తిరుగుతున్నాడుగా. ఇక రెండో పాయింట్, నువ్వు నిఖార్సైన జర్నలిస్ట్వి, మీద ఒక నిఖార్సైన జర్నలిస్ట్ సంస్థ కదా. రాజాసింగ్ అన్ని మాటలు మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదు సాంబశివరావు నువ్వు? రాధా మనోహర్ దాస్ గారి మీద ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదు సాంబశివరావు? మీకు అన్ని మతాలు సమానమే కదా, మీది జర్నలిస్టు సంస్థ కదా, మీది హిందూ సంస్థ కాదుగా, జర్నలిస్టు సంస్థ కదా. మీరు అసలు ఎక్కడ ఇంక్లైన్ అవ్వని, ఏ రాజకీయ పార్టీకి ఊడిగించని, బూట్లు నాకని ఒక జర్నలిస్ట్ సంస్థ కదా మీది. టీవీ5 మరి ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడలా? రాజాసింగ్ మాట్లాడిన మాటల మీద నీ గురించి మాట్లాడుతున్నా, నీ గురించే మాట్లాడుతున్నా. టీవీ5 ఏం కథనం వేసింది? టీవీ5లో మూర్తి గారు మాట్లాడి ఉంటారేమో, నాకు తెలియదు. ఆయన మొబైల్ మాట్లాడడం నాకు తెలియదు, ఆయన మాట్లాడి ఉండొచ్చేమో. ఎందుకంటే కొద్దిగా ఆ రేషనల్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి అతను ఒక్కడే మీ సంస్థలో. ఈ మధ్య ఆయన కూడా కొద్దిగా కాబట్టి నువ్వు మాట్లాడావా మొహమ్మద్ ప్రవక్త గురించి రాజాసింగ్ మాట్లాడినప్పుడు, లేదా రాధా మనోహర్ దాస్ గారు రోడ్డు మీద రోజు మాట్లాడే మాటల మీద నువ్వు ఏనాడన్నా ఒక వీడియో చేసావా? నీది నిఖార్సైన జర్నలిజం సంస్థ కదా, నువ్వు జర్నలిస్టు కదా, అంటే ఇంక్లినేషన్ లేని జర్నలిస్టు కదా. ఒకటి ముస్లింల మీద హేట్ మాంగరింగ్, మనం వాళ్ళు విపరీతమైన తీవ్రమైన భావజాలంతో ఉంటారు అని చెప్పని. అఫ్కోర్స్ ముస్లిమ్స్ వాళ్ళ దేవుడినంటే ఖచ్చితంగా రిటాలియేషన్ అనేది ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి నిజంగా రాజాసింగ్ లాంటి ఒక దారుణమైన కామెంట్లు చేశాడా? పోనీ రాధా మనోహర్ దాస్ లాంటి దారుణమైన కామెంట్లు చేశాడా? ఏం మాట్లాడాడు ప్రకాష్ రాజు? విన్నావా నువ్వు? దొంగ అన్నాడా రాముణ్ణి? అనలేదే. వలస కూలి అన్నాడా? అనలేదే. మీకు మీరు ఆపాదించేసుకొని ఏం బతుకులరా అయ్యా మీ, ఏం బతుకులు మీ? కలిసి పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఉన్న ఒక్క భారతదేశాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఒక పక్కన నాసిక్లో చూసాం, లవ్ జిహాద్ పేరిట టీసీఎస్ లాంటి ప్రముఖ సంస్థలో, ఐటీ సంస్థలో వెంటబడి వేధించి నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజరా కాదా నాకు తెలీదు, సబ్జెక్టు కరెక్షన్, మనకు వార్తా సంస్థలు ఇచ్చిన దాని ప్రకారం మాట్లాడుకుంటున్నాం. లవ్ జిహాద్ పేరిట 7 ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేశారు. పోనీ వీళ్ళంతా కూడా ఖురాన్ తెలవని వాళ్ళు కాదు, ఇస్లాం మతం తెలవని వాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు కాదు, ఏదో చదువు లేని వాళ్ళు, మరి ఊరికే జులైగా తిరిగే వాళ్ళు ఇటువంటి పనులు చేశారంటే సరే వాళ్ళకి ఏం తెలియదు సార్, ఖురాన్ చదువుకోవడం రాదు సార్, కాబట్టి అలా చేస్తారు, ఖురాన్ కి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పుకునే మనుషులు కూడా ఉన్నారు. మనం కూడా ఒప్పుకుందాం. కానీ వీళ్ళంతా ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి అలా చేస్తారు, ఖురాన్ కి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పుకునే మనుషులు కూడా ఉన్నారు. మనం కూడా ఒప్పుకుందాం. వీళ్ళంతా ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారంటే, ఉన్నత ఉద్యోగులుగా పనిచేస్తున్నారంటే బాగా చదువుకున్న వాళ్లే కదా, సమాజాన్ని చదివిన వాళ్లే కదా, ఇది హిందూ దేశం అని తెలిసిన వాళ్లే కదా. మరి మత మార్పుల్ని చేస్తున్నారు, మత మార్పుల్ని ప్రోత్సహిస్తున్నారు, లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిల్ని వేధిస్తున్నారు, కొంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కలిగిన తర్వాత వదిలేస్తున్నారు. ఏం చేయాలి? ఒకరి పేరు టైప్ చేస్తే ఒకరి పేరు టైప్ చేయాలంట, యాడ్ వచ్చింది. ఓకే, ఐఎమ్ సారీ. ఏం చేయాలి? వీఆర్ అలైనింగ్ విత్ యువర్ పాయింట్ సాంబశివరావు గారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఒకవేళ మీరు అది లవ్ జిహాద్ అంటే మీరు మాట్లాడిన మాటల్లోని అర్థానికి ఏకీభవించకపోవచ్చు, కానీ సాంబశివరావు గారి మేము ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక వ్యక్తిగా, అమ్మాయి హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఇంకా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఫోర్స్ఫుల్ కన్వర్షన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నా మతంలోకి రావాలి అనే ఒక ఫోర్స్ఫుల్ కన్వర్షన్, అప్పుడే నేను నిన్ను పెళ్లి అని అనటం ఖచ్చితంగా చట్టరీత్యా నేరం, రాజ్యాంగ ఉల్లంఘన, అది నేరం. పెళ్లి చేసుకున్నా సరే, ఎవరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ మత స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతాన్ని కావాలంటే ఆ మతాన్ని ఆచరించుకోవచ్చు. అలాంటి హక్కుని
ఒక మానవ హక్కుని, ఫండమెంటల్ రైట్ అనేది ఈ భారతదేశం ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. రైట్ టు రిలీజియన్ అనేది, దాన్ని కాలరాస్తే వాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరికైనా సరే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు పడాలా. దీనికి మేము ఏకీభవిస్తాం. కానీ లవ్ జిహాదు, ఘర్ వాపసీ లాంటి బొక్కాపకీరు మాటలు మేము మాట్లాడము. మాట్లాడుకుంటాం. కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది, కేరళ ఫైల్స్ సినిమా వచ్చింది. ఆ రెండు ప్రాపగండా మూవీలను డైరెక్టర్లే ఒప్పుకున్నారు. ఈ విషయం మనకు తెలియదు. మనం జర్నలిజం చదివేసాం, జర్నలిజం చేసేస్తాం ఒక కోట్ వేసుకొని. మన దగ్గర ఒక సంస్థ ఉంది, ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏసీ వేసేస్తారు. మనకు చక్కగా మన ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టేసుకున్నాము. మనకు చైర్మన్లు, సీఈఓలతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. మనం ఏం మాట్లాడినా సరే వినటానికి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, ఏం మాట్లాడేస్తాం. పాపం టీడీపీ వాళ్ళు కూడా మిమ్మల్ని పెద్దగా తెలుసులే నాకు ఆ విషయం. ఆ క్యాడరు చేస్తున్నారు. కేరళ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ రెండు కూడా ప్రాపగండా మూవీస్ అని చెప్పని. ప్రాపగండా అంటే దాంట్లో ఇచ్చిన సమాచారం, ఆడపిల్లల్ని అక్కడ కశ్మీర్ ఫైల్స్లో చంపిన వ్యక్తుల యొక్క డేటా కానీ, చనిపోయిన వ్యక్తుల యొక్క డేటా కానీ ఎక్కడా కూడా ఆధారపూరితంగా లేదు. అదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పని క్లియర్గా ఆ దర్శకుడే చెప్పాడు. సేమ్ గోస్ విత్ కేరళ స్టోరీ. మరి దాన్ని ఇప్పుడు రెఫరెన్స్గా తీసుకొని వెల్కమ్ టు టాప్ స్టోరీ అని మీరు మాట్లాడటం, అది కూడా ప్రకాష్ రాజ్ గారికి సంబంధించిన విషయంలో. ఏంటిది? ఇది జర్నలిజమా? పెద్దమండా వారు కొద్దిగా అర్థం చేసుకోండి. ప్రోత్సహిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిల్ని వేధిస్తున్నారు, కొంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కనిన తర్వాత వదిలేస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం మనం ఇది? ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం? కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది, కేరళ ఫైల్స్ సినిమా వచ్చింది, హైదరాబాద్ లో లవ్ జిహాద్ పేరిట ఎన్ని ఫస్ట్ అది కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ తెలవదు. నేను చెప్పానా, ఈయనకి తెలవదు. ఆయన ఏమి గ్రౌండ్ వర్క్ చేసుకోడు, ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ కాదు, కాశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ. మనం చూసాం ఇక్కడ అమీర్పేట ఆ ప్రాంతంలో నిన్నగాక మొన్న ఒక యువతిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఫ్రెండ్స్ కప్పచెప్పాయంట. ఫ్రెండ్స్ కప్పచెప్పాయంట. వాడేంటి అసలు? ఏమన్నా మనుషుల వీళ్ళంతా? ఏంటి ఈ రిఫరెన్స్లు ఏంటి సాంబశివరావు గారు? ఎందుకు మీకంత ద్వేషం ముస్లిం కమ్యూనిటీ అంటే? ఎందుకంత ద్వేషం? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడటం ఏంటి? లవ్ జిహాద్కి మీరు కనెక్ట్ చేయటం ఏంటి? మళ్ళీ అమీర్పేటకి కనెక్ట్ చేయటం ఏంటి? నేను మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను సాంబశివరావు గారు. నేను చాలా కంట్రోల్ చేసుకొని, ఎందుకంటే 2 రోజులుగా మా వాళ్ళకి చాలా హీటెడ్ కంటెంట్ ఇచ్చాం కాబట్టి కొద్దిగా నవ్వుకుందామని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం సార్. మీరు అంటే నేను అంత కామెడీగా కనపడుతున్నానా? నా టాప్ స్టోరీ అంత కామెడీ కనపడుతుంది అంటే మీరు కామెడీగా, ఫన్నీగా మీరు మాట్లాడుతున్నారు. చూడండి, చూడండి ఏంటిది అసలు? ఎందుకు ఈ హేట్ మాంగరింగ్? మీకు జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి గుర్తుందా సార్? ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి పాకిస్తాన్కి స్పైగా పనిచేసింది, హిందూ, జై శ్రీరామ్ అని ప్రొఫైల్లో ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడారా మీరు? డిఆర్డిఓలో ఉండే ఒక సైంటిస్టు, ఆర్ఎస్ఎస్ సంఘి, కుటుంబం అంతా సంఘి. వాడు పాకిస్తాన్కి నేవీ సంబంధించిన సీక్రెట్లు ఇస్తాడు. వాడు హిందూ. ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? నేను అంటుంది ప్రతి మతంలో ఇట్లాంటి ఒక ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్. ఆ లవ్ జిహాద్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన అమీర్పేట కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కావచ్చు, ప్రతి మతంలో ఉంటారు సాంబశివరావు గారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా అని ప్రశ్నించరా అండి పబ్లిక్? అసలు హిందూ స్త్రీలు ఎందుకు మారుతున్నారు? హిందూ మహిళలు ఎందుకు లోపరుచుకుంటున్నారు? అసలు ఇవాళ మహారాష్ట్రలో మత నిరోధక బిల్లు కూడా తెచ్చారు. 7 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత ₹1,00,000 జరిమానా. రెండోసారి కనుక దానికి పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇంకా 2-3 లక్షలు కూడా పెంచారు. మంచిదే. దయచేసి ఇంకా కఠినమైన చర్యలు ఉంటే తీసుకురండి. వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి. ఫస్ట్ ఇండియాలో మీరు ఏదన్నా
క్రిమినల్స్ ని అరికట్టాలంటే జైల్లో వేయటం కాదండి, రిమాండ్ కి పంపడం కాదండి. మరి చాలా మంది రిమాండ్ కి పంపండి, జైలుకి పంపండి, డబ్బులు మిగిలిపోతాయి అనుకుంటున్నారు. వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయండి. వాళ్ళు అన్యాయంగా సంపాదించిన సంపదని ప్రభుత్వం ముందు ఆక్రమించుకోండి, స్వాధీనంలోకి తెచ్చుకోండి. వాళ్ళే ఒక దారిలోకి వస్తారు. రిమైండ్ చేయండి. మనకి మన బంకులు ఆక్రమించుకొని మనం బాగా ఆక్రమణ అనే పదం బాగా ఆ వంట పట్టినట్టు సాంబశివరావు గారు మనకి. ఆక్రమించుకోవడం ఏంటి? రిమాండ్ అంటే సాంబశివరావు గారు భారతదేశ రాజ్యాంగం చట్టాలు కాకుండా సాంబీ రాజ్యాంగం అని చెప్పని ఒక కొత్త రాజ్యాంగాన్ని చెప్తున్నారు. ఆక్రమించుకోవాలంట వాళ్ళ ఆస్తుల్ని. అట్లా ఆక్రమించుకోవాలి అంటే అక్రమంగా సంపాదించిన వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవాలంటే మరి న్యూస్ అండ్ హీరోయిన్ల బట్టల దగ్గర నుంచి మన చైర్మన్ మన బంకు మీరు అన్నీ వచ్చేస్తాయి. ఇక అంత దూరం ఎందుకు మనం వెళ్ళటం? వద్దులే. జైలుకి వెళ్ళటం, మంచి అడ్వకేట్స్ పెట్టుకోవడం, ఏదో రకంగా స్టే తెచ్చుకోవడం, బయటకు వచ్చి కాంప్రమైజ్ కావటం, లేదంటే మళ్ళీ బెదిరించటం, ఇవన్నీ సర్వసాధారణం. కాబట్టి ఆస్తులు స్వాధీనం చేసుకునే దిశగా చట్టాలు వస్తే తప్ప ఈ క్రిమినల్స్ కి మనం అరికట్టడం అంత ఈజీ కాదు. ఓకే. ఇక ప్రకాష్ ఎంపీలు అందరూ గుర్తుపెట్టుకోండి. కెప్టెన్ సాంబశివరావు గారు రాజ్యసభ ఎంపీలకి మీ అందరికీ కూడా చట్ట సవరణల కోసం చెప్తున్నారు. ఆస్తులు జప్తు చేసుకోవాలంట. దయచేసి నవ్వుకోవద్దు. ఆయన కూడా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. ఏంటి తప్పు దాంట్లో? ప్రకాష్ రాజ్ గారి గురించి అది అంటున్నారు. రాజు అనుచిత వ్యాఖ్యలు నేను చెప్పిన ప్రకాష్ రాజ్ని ఏం చేస్తానని హిందువులు కొనిపెట్టేద్దాం. అమ్మో. రాముడు ఉత్తరాది వాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య. దేశంలో మానవహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ. ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్టు వార్తలు. ఇటీవల జరిగిన మీడియా కాంక్లేవ్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజనుడని వ్యాఖ్యానించారు. పండ్లు దొంగిలించటం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందని ఆయన పేర్కొనడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణం శ్రీరాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ముస్లింలను, గిరిజనులను, మైనార్టీల్ని పూర్తిగా తుడిచిపెట్టాలనుకుంటున్నారు అని కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ గారు అసలు మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి తప్పి మాట్లాడుతున్నారా? అసలు నేనేం చెప్పా? ఒక 10 నిమిషాలు మాట్లాడితే దాంట్లో మనం ఒక 10 నుంచి ఒక 50 తప్పులు ఎత్తుకోవచ్చు అని చెప్పానా? మతి తెప్పి ప్రకాష్ రాజు గారు మతి తెప్పి మాట్లాడుతున్నారా? ప్రకాష్ రాజు గారికి ఉన్న భాషా ప్రావీణ్యం, ఆయనకి ఉన్న భాషల మీద పట్టు, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఆయన దాదాపు 10 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. నీకు తెలుగు మాట్లాడితే రాదు, ఆయన మతి తెప్పి ఎందుకు చెప్పండి. ఓకే, మీరు పెద్దాళ్ళు, నేను మిమ్మల్ని ఏమన్నానండి. ఉత్తరాది ఏంటి? ఈ మధ్య కొంతకాలం కేవలం రాజకీయాల కోసం ఉత్తరాది దక్షిణాది మొదలు పెట్టారు. ఎవరో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాది దక్షిణాది మొదలుపెట్టింది ఎవరో తెలుసా మీకు తెలుసా ఎవరో? ఓసారి చూడండి, గుర్తు తెచ్చుకోండి. కాకినాడలో ఉత్తరాది అహంకారం అన్నాడు పెద్ద మనిషి. ఎవరు? కాకినాడ సభలో ఉత్తరాది అహంకారం అని అనింది ఎవరు? కామెంట్ సెక్షన్లో కొద్దిగా సమాధానాలు చెప్పండి ప్రేక్షకులారా. సాంబి గారు వినాలని చూస్తారు ఖచ్చితంగా మన వీడియో. కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఉత్తరాది దక్షిణాది అని మొదలుపెట్టింది ఎవరు? ఆయన్నే అంటున్నాడు. ఈ మధ్య మొదలుపెట్టారని ఆయన్నేగా. తప్పు. ఉత్తరాది రాముడు, దక్షిణాదికి ఎందుకు వచ్చారు? రావణుడు రావణ బ్రహ్మ వారు అత్యంత రామాయణం చెప్తున్న సాంబి గారు వినండి. పవిత్రమైన బ్రాహ్మణులు వాల్మీకి శ్రీలంకను పరిపాలిస్తూ ఉన్నారు. హిందువులు నమ్మించే కథ ఏంటో రావణాసుడు శ్రీలంకను పాలిస్తున్నారు. జీవితం అసలు చోళాసు, పాండ్యాసు, చోళుల రాజ్యం ఎక్కడి దాకా ఉందో తెలుసా? అసలు
మనకి చరిత్ర కూడా తెలియదు. మనం ఎందుకు సాంబశివరావు గారు మనం ఈ భారతదేశం రాజ్యాలుగా విభజించబడినప్పుడు విభజనలతో ఉన్నప్పుడు అసలు ఎక్కడెక్కడ రాజులు ఎక్కడెక్కడ దాకా వెళ్ళారో తెలుసా మీకు? ఎందుకు మలేషియాలో మన తమిళియన్స్, మలేషియాలో ఎక్కువ లంకన్స్ ఉంటారు ఎందుకు తెలుసా మీకు? ఏంటి సార్ ఇది? మీకు చరిత్ర, మా బతుకులన్నీ మీ టీవీ5 లాంటి ఛానల్కి చరిత్ర చెప్పుకోవటానికి, రాజకీయాలు చెప్పటానికి, లేదా ఇంగ్లీష్ నేర్పించడానికి, మీ తప్పుల్ని ఒప్పులుగా మార్చడానికి వీటికే సరిపోతుంది. మిమ్మల్ని కరెక్షన్ చేయడానికి మాకు సరిపోతుంది మా బతుకులకి. శ్రీలంకను పాలించేవాడు రావణాసురుడు. తెలుసు కదా, రామాయణం చూసాం. అయితే హిందువులకున్న సమస్య ఏంటంటే సమయం ఎక్కువ పాటిస్తారు, సహనం ఎక్కువ పాటిస్తారు, వాళ్ళ పాపాలకు వాళ్లే పోతారులే అంటారు. హిందువులందరికీ టీకా తీసుకున్నాడు సాంబశివరావు గారు. కెప్టెన్ సాంబా హిందువులందరినీ టీకా తీసుకున్నాడు. అందరు మౌత్ పీస్ అయిపోయాడు. ఇప్పుడు పాపం ఎందుకు అనుకున్నారు? కిచెన్లో కసకసలు ఆడించడానికి. ఏంటి సార్ మీరు? కనీసం ఆడపిల్లల్ని లకారాలతో సంబోధించకూడదు అని ఒక ఇండస్ట్రీలో ఉండే ఆడపిల్లలందరినీ లకారాలతో సంబోధించిన నువ్వు కూడా మాట్లాడితే హిందువుల గురించి ఇక ఏంటి ఈ కర్మ? ఏంటి హిందువులకు? పాపం హిందువులకేంటి ఈ కర్మ? నీలాంటి వాళ్ళు కూడా శుద్ధులు చెప్తే ఇక హిందువులు ఏంటి పాపం? వాళ్ళ పరిస్థితి ఏంటి? రామాయణ విషవృక్షం రాసిన రంగనాయకమ్మ గారు మనం ఏం చేయలేకపోయాం. అలాగే ఎన్నో ఏం చేస్తావు ఏంటావుని ముసలావుని? ఏం చేస్తారు ముసలావుని పాపం? ఏం చేస్తారు రంగనాయకమ్మని? ఆమె యొక్క భాషా ప్రావీణ్యం, ఆమె మాట్లాడే తీరులో కనీసం 1% అన్నా నీ మొత్తం టీవీ ఛానల్లో ఉన్న ఎవరికైనా ఉందా? రంగనాయకమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏంటో విధి వైపరీత్యం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసిన వాళ్ళని కూడా మనం వదిలేసాం. ఇవాళ ప్రకాశం కాదు, వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. ఈ కోర్టులు కేసులు కాదండి, బజరంగ దళ్ వేరే సంస్థలు ఎవరైనా సరే నేను ఇలా పిలిపివ్వడం చట్ట విరుద్ధమైతే చర్యలు నా మీద కూడా తీసుకోండి, నేనేం ఫీల్ కాను. నీ మీద ఎప్పుడు చర్యలు తీసుకోడు సాంబశివరావు. నీ మీద నువ్వు వచ్చి కమా నా మీద చర్యలు తీసుకోండి అని అరిచినా సరే, అరిచి గీ పెట్టినా సరే, కమా రండి నా మీద చర్యలు తీసుకోండి అన్నా సరే, ఎవడు నీ మీద చర్యలు తీసుకోడు సాంబశివరావు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేనంటే ఏదో మా వాళ్ళ కామెడీ కోసం వీడియోలు చేస్తున్నాను, కానీ కొంతమంది ఉన్నారు వీడియోలు చేసేవాళ్ళు నీ మీద. కానీ ఎవరిని నిన్ను పట్టించుకుంటారు చెప్పు? ఎవరు పట్టించుకుంటారు? నీ వీడియోస్ కన్నా వ్యూవర్షిప్ ఎంత? ఫన్ను కమెడియన్ సార్ మీరు. కావాలంటే నా మీద చర్యలు తీసుకోండి. నీ మీద ఏం చర్యలు తీసుకుంటారు? దేశం కోసం, హిందూ ధర్మం కోసం, హిందుత్వం కోసం, ప్రాణత్యాగానికి సిద్ధమా, పరిరక్షణ కోసం ఏదైనా నాకు చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం, ఐఎమ్ లీస్ట్ బాదర్. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం దొరికితే వదిలిపెట్టొద్దండి. దొరికితే వదిలిపెట్టొద్దు. కేసులు పెట్టుకుంటారా పెట్టుకోనివ్వండి, దొరికితే వదిలిపెట్టద్దు. ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్న ఆగ్రహ సాంబ జైలుకి పంపిస్తారా పంపినివ్వండి, చూసుకుందాం. ఇంకొకడు ఎక్కడైనా సరే ఇంకొకడు హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి, హిందూ దేవతల గురించి చూసుకుందాం. ఒకసారి ఈ వారం అసలు ఏంటిది? జైలుకి పంపిస్తారా పంపినివ్వండి, చూసుకుందాం. సాంబశివరావు గారు ఏంటి సార్ ఈ ఆవేశం? ఇక ఏం చూసుకుంటారు? ఏంటిదంతా కోపం? ఏం చూసుకుంటారు సాంబశివరావు గారు మీరు? ఏం చూసుకుంటారు? చూసుకుందాం. ఓకే, మేము కూడా చూసుకుంటాం. ఎక్కడైనా సరే ఇంకొకడు హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి, హిందూ దేవతల గురించి కించపరిచారంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నేను ఇందాకే చెప్పాను,
ముస్లిం సోదరులు నీకు హిందువులకి ఏంటి సంబంధం? నువ్వు హిందూ మతంలో ఉండే ఆడపిల్లల్ని గౌరవించు, మీ బిఆర్ నాయుడు హిందూ మతాన్ని పాటించే విలువల్ని పాటించడం, పక్కన కంపాల్లో కిచెన్లో ఎదురు కసపిసలు ఆడిస్తుంటాడు. ఏంటి మీరేంటి హిందువుల గురించి మాట్లాడేది? అసలు మీరు ఉన్న టీకా తీసుకున్న అసలు మీకు హిందూ మతానికి ఏంటి సంబంధం? అయ్యో ఏంటి సార్ మాకి దుస్థితి? ఆరాధించే అల్లాని కానీ లేదంటే మహమ్మద్ ప్రవక్త గారిని కానీ కామెంట్ చేయమని చూద్దాం. చేశారు. ఒక్క రోజులో లేచిపోతారు. లేవలేదులే. రాజాసింగ్ లేవలేదు, బాగానే ఉన్నాడు. రాధామోహన్ లేవలేదు, బాగానే ఉన్నాడు. ముస్లింల మీద ఈ విషం కక్కడం ఆపేసాయి సాంబశివరావు. కనీసం మనిషిలాగా మనం బ్రతుకుతాం సాంబశివరావు. ముస్లింల మీద విషం చెమ్మటం మానేయి. అల్లా గురించి మాట్లాడిన రాజాసింగ్ బాగానే చక్కగా బ్రతుకుతున్నాడు. మహమ్మద్ ప్రవక్త గురించి నీచంగా మాట్లాడిన రాధా మనోహర్ దాస్ కానీ రాజాసింగ్ కానీ చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు. రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా అయ్యాడు. మహమ్మద్ ప్రవక్త మీ బిఆర్ నాయుడు పక్కకే వెళ్ళి కూర్చున్నాడు. బాగానే ఉన్నారు. ఈ అబద్ధాలు ఆపాలా? వేరే మతాల మీద అబద్ధాలు ఆపాలా? హిందూ మతాన్ని ఎవరు దూషించొద్దు అనబాలే ఉంది అక్కడతో. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళ సంఖ్య ఎందుకు రావుతావు? ముస్లింలది అంత తీగుందా? ఎందుకు కామెడీ చేస్తున్నావు? కామెడీ చేయకుండా మళ్ళీ సీరియస్ టోన్ చూసుకుందాం. ఏమైంది? మోహన్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ మోహన్ భగవత్? అప్పుడెప్పుడు ఈ గేకి సంబంధించిన వీడియో వచ్చిన మోహన్ భగవత్ ఎవరు? మోహన్ భగవత్ అంటే తెలియదు. బానిసలుగా మారతారు. ఇలాగే హిందూ సోదరులు కులాల వారీగా కొట్టుకుంటే, ప్రాంతాల వారిగా కొట్టుకోమని చెప్తా ఉన్నారు. ఇలాగనుకుంటే యూనైట్ కాకపోతే, అందరూ ఒక తాటిపైకి రాకపోతే మీ దేశంలో మీరే బానిసలుగా మారుతారు. అందరూ ఒక తాటిపైకి రానిట్లేదు రామశివరావు గారు. దళితుల్ని హిందూ బంధువుల్లో దళితుల్ని ఒక తాటిపైకి రానిట్లా, గుళ్ళల్లోకి రానిట్లా, ఇంకా రానిట్లా. మన గుళ్ళోకి వెళ్తే కొట్టి పాపం మా పిల్లలు కూడా చంపేశారు తెలంగాణలో. ఒక తాటిపైకి ఎక్కడ రాణిస్తున్నారు? హిందూ మతంలో ఒక జాడ్యం ఉంది కదా, కులం అనే ఒక జాడ్యం ఉంది కదా. అంతెందుకు సాంబశివరావు గారు, మీరు తోటి హిందువే కదా, సాటి హిందువుల్ని మీ యొక్క మానవత్వంతో మీ కుటుంబంలో ఎవరికైనా ఒక మాల పిల్లాడినో మాదిగ పిల్లాడినో ఎవరికైనా ఇచ్చి చేశారా సాంబశివరావు గారు? సాటి హిందువుని, దళిత హిందువుని ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా మీ కుటుంబంలో? హిందువులుగా మీరు, హిందూ బంధువులుగా మీరు కులాల వారీగా కొట్టుకుని మనకు కుల ఫీలింగ్ మనకు లేదు. మళ్ళా మన బతుకులకి మనం మళ్ళీ హిందూ మతం, ఆ మతం గురించి అసలు హిందువులకి నీకేంటి సంబంధం? మీ సంస్థకి ఏంటి సంబంధం? ఉద్ధారకులు వచ్చారండి 2 రోజుల నుంచి. సిగ్గులేదు కదా, హిందువులకి మారారు కదా. ఇంతకు ముందు అది హిందువులకి సిగ్గులేదని తిడుతున్నాడు. హిందువులకి సిగ్గులేదని తిడుతున్నాడు. నీకు సిగ్గులేదేమో, హిందువులకు సిగ్గులేదని ఎందుకు అంటున్నావు? సాంబశివరావు, నీకు సిగ్గులేదేమో, నీ బిఆర్ నాయుడుకు సిగ్గులేదేమో, మీ సంస్థలో పనిచేసే వాళ్ళకు సిగ్గులేదేమో, హిందువులకు సిగ్గులేదంటున్నావు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడు. అరే హిందువులకు సిగ్గులేదని ఎట్లా మాట్లాడుతావు సాంబశివరావు? నువ్వు ఒక జర్నలిస్టువేనా? నువ్వు ఒక మతాన్ని పాటించే వ్యక్తులందరూ సిగ్గు లేకుండా బతుకుతున్నారంటున్నావు. నీకుందా సిగ్గు? ఎందుకు నేను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాను? నువ్వు కమెడీ అనువు కదా, నీకు సిగ్గు ఉందా? లేదు కదా. మీ సంస్థలో పనిచేసే వాళ్ళకు లేదు కదా. ఎందుకు ఆ మాటలు చెప్పు. ముస్లిం రాజులు దండెత్తొచ్చి ఎక్కడో టర్కీ నుంచి, బాగ్దాద్ నుంచి దండెత్తొచ్చి మన రాజ్యాన్ని ఆక్రమించుకొని దుంపదేగా. అసలు నీ వీడియో ఎంతసేపు చేయటమే ఎక్కువ. ఇప్పటికీ మా వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైం అంతా వేస్ట్ చేసి ఉంటా నేను. నువ్వు చరిత్ర చెప్తే వినాలంటే ఇక మా పరిస్థితి ఏందో, మా బతుకులు ఏందో మాకే అర్థం కావట్లేదు సాంబశివరావు గారు. కాబట్టి దయచేసి మీరు ఈ చరిత్ర చెప్పటాలు, హిందువులను ఉద్ధరించే మాటలు మాట్లాడతాలు, అబద్ధాలు చెప్పటాలు, ఒక మతం ముస్లింల మీద విషం చిమ్మటాలు ఇవన్నీ ఆపండి. జర్నలిజం చేయండి సార్, జర్నలిజం చేయండి సాంబశివరావు సార్.
సాంబశివరావు సార్, మీరు జర్నలిజం చేయండి సార్, అంతేగాని ఈ బొక్కా పకీర్ మాటలు ఎందుకు సార్? అంతేనండి, ఇక వీడి గురించి ఏం మాట్లాడతాం ఇంకెక్కువ. థ్యాంక్ యూ సో మచ్.